రామలక్ష్మి కుదురుగా ఉండకుండా ఇంట్లో పనులన్నీ చేస్తుందని చెప్పి అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే తనకి గోరింటాకు పెట్టడానికి వెళ్తాడు. ఇక రామలక్ష్మి చేయి తీసుకొని రామలక్ష్మికి అయితే సీతాకాంతే స్వయంగా గోరింటాకు పెడుతూ ఉంటాడు. ఇక అలా పెడుతూ ఉండగా అది చూసి రామలక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక సీత అయితే రామలక్ష్మికి అలా గోరింటాకు పెడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సీతాకాంత్ వాళ్ళ చెల్లి సిరి వస్తుంది. సిరి వచ్చి అది చూసి, అన్నయ్య ఏంటన్నయ్య ఇది, నువ్వు వదినకి గోరింటాకు పెడుతున్నావా, ఏంటన్నయ్య అని చెప్పి అంటుంది. అవును, తిను కుదురుగా ఉండటం లేదు, అందుకే ఈ గోరింటాకు పెట్టాకైనా కుదురుగా ఉంటుందని గోరింటాకు పెడుతున్నాను సిరి అని చెప్పి అంటాడు. అది కాదన్నయ్య, నువ్వు వదినకి గోరింటాకు పెడుతున్నావంటే ఆ గోరింటాకు ఎర్రగా పండిందంటే నీకు వదిన పైన చాలా ప్రేమ ఉన్నట్టుగా అన్నయ్య. అయినా ఒక పెళ్ళైన తర్వాత ఒక అబ్బాయి ఆ అమ్మాయికి గోరింటాకు పెట్టాడంటే ఆ అమ్మాయి మీద ప్రేమని బయటకు వ్యక్తపరిచినట్టే. నీకు వదిన మీద అంత ప్రేమ ఉందా అన్నయ్య? వదిన, డౌటే లేదు, నువ్వంటే అన్నయ్యకి చాలా ఇష్టం, నీపై అన్నయ్యకి చాలా ప్రేమ ఉంది వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రామలక్ష్మి అయితే సిగ్గుతో అలా నవ్వుతూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ గోరింటాకు ఎర్రగా పండితే నా మనసులోని మాట ఎప్పటికైనా రామలక్ష్మి అర్థం చేసుకుంటుంది, ఇది ఎర్రగా పండాలి అని చెప్పి సీత అనుకుంటూ ఉంటాడు. ఏంటి అన్నయ్య ఆలోచిస్తున్నావు, ఆ గోరింటాకు ఎర్రగా పండుతుంది, నీ ప్రేమ బయటపడుతుందిలే అని చెప్పి అంటుంది. అది విని రామలక్ష్మి కూడా ఈ గోరింటాకు ఎర్రగా పండితే సీత సార్కి నా మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది, అయినా సీత సార్కి నేనంటే చాలా ఇష్టం, ఆ విషయం నాకు కూడా తెలుసు అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ అయితే సరదాగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.